ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. తండ్రి అవసరమైనప్పుడు వచ్చిందండి వయ్యారి. మీరేమైనా మా పిల్లలకి ఫీజులు కడుతున్నారా? మీరు కడుతున్నారా? మీరేమైనా కడుతున్నారా? బలవంతం చేస్తావేంటి? మా ఇంట్లో ఎలా ఎగుతున్నారు సార్ ఈమెని ఇంట్లో? ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చి పిచ్చిగా కొట్టిందమ్మా. ఇదే ప్లేస్ లో ఇంకొకటి అయితే ఊరొదిలిపోవాలి, ఊరేసుకుని చావాలి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. అదే విన్నాను, ఏంటి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయంట కదా? ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇంటి గొడవలు ఉన్నాయి కదా, ఒక ఏడాది కాలం నుంచి నడుస్తున్నాయి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. సోషల్ మీడియాలో మొన్న మీరు ఏదో లోకేష్ ని పొగిడారని చెప్పింది కదా, అదో కారణం అని ప్రచారం జరుగుతా ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అని నేను చెప్పలేదు. అటు చూడు బే. అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉండాలి. మండదా చెల్లి కులం తెగస్తా కదిలింది, కొట్టడం అంపీయటం, పేపర్ అయిపోయింది, కథం. వాస్తవం. మనం కలుద్దాం, ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందామా? ఓకే సార్, తప్పకుండా వస్తాను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. హైదరాబాద్ లో మా స్టూడియోకి వచ్చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జాఫ్రీ గారు. నమస్కారం. కాస్త మనసిప్పి మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు. నిజాయితీగా జవాబు చెప్పండి. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి మిరియం, లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. ఏమైంది, ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? నాకైతే తెలియదు. ఆఫ్టర్ ఆల్ ఒక పాలిటిక్స్ లో ఉన్నాను అంతే. 5 సార్లు 3,000 4,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయాను. నన్ను చావు కొట్టారు, పూర్తిగా తొక్కారు. ఇదే ప్లేస్ లో ఇంకొకటి అయితే ఊరొదిలిపోవాలి, ఊరేసుకుని చావాలి. నాకైతే తెలీదు, ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. సస్పెన్షన్ కి కారణము మాధుర్యే అని అంటే కాదు, నా సస్పెన్షన్ కి మాధురికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అంటేనే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఏంటి పార్టీకి క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏంటో నాకు అర్థం కాలేదా? అటు చూడు. ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు మొహం మర్చిపోయాను. థ్యాంక్ యూ. మీరు చేసి దీనివల్ల పార్టీ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసినట్టు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. అంతే తప్ప పెళ్లి లేకపోతే మాది అక్రమ సంబంధం, నేను సంతృప్తిగా ఉన్నాను కదా. మాధురి నేను కలిసి ఉంటాం. చిన్న వయసు అన్నది 58 and 59 years. ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఇందాక చెప్పలే నేను, ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.